మత్తయి 14:29-31లో ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్లమీద నడచెనుగాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసెను. వెంటనే యేసు చెయ్యి చాపి అతని పట్టుకొని అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పెను. పేతురు యొక్క చర్య మనందరి జీవితాలకు ఒక శక్తివంతమైన వాగ్దానంగా మారుతుంది. దోణె అంటే మనందరికీ పరిచయమున్న సురక్షిత ప్రాంతాన్ని లేదా మనం ఆధారపడే మన పరిమిత వనరులను, డబ్బు, జ్ఞానం, పరిచయాలను సూచిస్తుంది. ఆ నీళ్లు అంటే మనం ఎదుర్కోవాల్సిన అపారమైన సవాళ్లను, ఆర్థిక నష్టాల భయాన్ని, వైఫల్యం యొక్క సందేహాలను లేదా ఇతరుల విమర్శలను సూచిస్తాయి. ప్రభువు మన జీవితాల్లో ఏదైనా కొత్త పనిని, కష్టమైన బాధ్యతను లేక పెద్ద సాహసాన్ని ప్రారంభించమని రమ్ము అని పిలిచినప్పుడు మనం మన దోణి నుండి బయటకు రావడానికి భయపడతాము. అయితే ఈ వాగ్దానం మనకు ఏమి చెబుతుందంటే, మీరు క్రీస్తు మాటపై నమ్మకం ఉంచి మీ భద్రతా వలయాన్ని, సేఫ్టీ నెట్ ను వదిలి అడుగు ముందుకు వేస్తే మీ సాధారణ పరిమితులు పనిచేయవు. మీరు అసాధ్యంగా భావించిన సవాళ్లపై, నీళ్లపై నడవడానికి దేవుని శక్తి మీకు లభిస్తుంది. పేతురు నీళ్లపై నడవడం మొదలుపెట్టినట్లే మీ వ్యాపారంలో, మీ కెరీర్లో, మీ సేవలో లేదా మీ వ్యక్తిగత లక్ష్యాలలో మీరు మానవ గణాంకాలకు అతీతంగా విజయం సాధిస్తారు. క్రీస్తువైపు దృష్టి కేంద్రీకరించినంత కాలం మీరు మునిగిపోరు. అద్భుతం కొనసాగుతుంది.